హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో కామెంట్స్ వీడియో అనమాట. ఇందులో చాలా డౌట్స్ అయితే స్టూడెంట్స్ అయితే కామెంట్ చేశారు కింద. సో దాని ద్వారా నేనైతే ఈ కామెంట్స్కి అయితే రిప్లై అయితే ఇస్తున్నాను. సో దీంట్లో ముఖ్యంగా వచ్చేసి ఎన్టీఆర్ యూహెచ్ఎస్ నుంచి బీఎస్సీ నర్సింగ్ వచ్చింది కదా, దానికి సంబంధించిన కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. అండ్ యాజ్ వెల్ as కేఎన్ఆర్ యూహెచ్ఎస్కి అంటే తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి కాలేజ్ నారాయణ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్కి కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. అలాంగ్ విత్ దట్ నిమ్స్ గురించి కొన్ని డౌట్స్ అయితే అడిగినారు స్టూడెంట్స్. అండ్ ముఖ్యంగా వచ్చిన డౌట్ ఏంటంటే వెటర్నరీ సైన్స్ ఏపీ ఎపిసోడ్ 2024లోంచి వెటర్నరీ సైన్స్ ఓటీపీ ఇష్యూ అనేది చాలామంది కామెంట్ అయితే చేస్తున్నారు. అన్న ఓటీపీ రావట్లేదు, మాకు టెక్స్ట్ మెసేజ్ రావట్లేదు అనేసి. సో ఈ డౌట్స్ అన్నీ ఈ వీడియోలో మనం సాల్వ్ చేసుకుందాం ఫ్రెండ్స్, ఓకేనా. సో ఫ్రెండ్స్, ఫస్ట్ కామెంట్ వచ్చేసి ఏపీ ఎపిసెట్ నుంచి వెటర్నరీ సైన్స్ గురించి అయితే అడిగారనమాట. ఓటీపీ వస్తలేదు బ్రో, ఏం చేయాలి చెప్పండి అనేసి అడుగుతున్నారు. ఇట్లా ఒక్క కామెంట్ కాదు, చాలా కామెంట్స్ వచ్చినాయి. అందుకోసం ఈ కామెంట్ ఒక్కదాన్ని పెట్టేసి నేను మీకైతే ఆన్సర్ అయితే ఇచ్చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, మీకు ఓటీపీ రాకపోయినా ఏం పర్లేదు, అండ్ టెక్స్ట్ మెసేజ్ రాకపోయినా ఏం పర్లేదు. మీకు వెబ్ ఆప్షన్స్ అనేవి క్లారిటీగా సేవ్ చేశారా లేదని చూసుకోండి. ఫ్రీజ్ చేసిన పర్లేదు, కానీ సేవ్ చేశారా లేదని చూసుకున్న తర్వాత ప్రింట్ తీసుకోండి. ఆటోమేటిక్గా ప్రింట్ తీసుకోండి, సేవ్ చేసి ప్రింట్ తీసుకోండి. ఆటోమేటిక్గా వాళ్ళకి లాక్ అయిపోతాయి అనమాట. సో కొంచెం ఏంటి అంటే సర్వర్ డౌన్ ఉండడం కారణం వల్ల కొందరికి వస్తుంది మెసేజ్, కొందరికి రాదు. దాని ద్వారా మీరు భయభ్రాంతులకు గురవ్వడం అవసరం లేదు, ఓకేనా. సో అందువల్ల చెప్తున్నాను, ప్లీజ్ మీరైతే కొంచెం పేషెన్స్గా వెయిట్ చేయండి. మీరు తప్పకుండా ఓటీపీ వచ్చినా రాకపోయినా కానీ మీరు వెబ్ ఆప్షన్స్ అన్ని క్లారిటీగా, మనకి 4 కాలేజెస్ ఉన్నాయి కదా, సో 4 కాలేజ్కి క్లారిటీగా ఇచ్చేసిన తర్వాత వెబ్ ఆప్షన్స్ మీరు సేవ్ చేశారా లేదా అనేది 1కి 10 సార్లు చెక్ చేసుకోండి. 2 సార్లు కాదు, 10 సార్లు చెక్ చేసుకోండి, ఓకేనా. సో అదన్నమాట విషయం. సో చూసుకోండి, మరో కామెంట్ కూడా పెట్టారు. బ్రో ఓటీపీ వచ్చింది, సేవ్ అయింది, కానీ టెక్స్ట్ మెసేజ్ రావటం లేదు, ప్లీజ్ రిప్లై ఇవ్వండి, ఏం అర్థం కావాలో తెలియట్లేదు అనేసి. సో ఫ్రెండ్స్, మీరు అర్థం చేసుకోండి ఏంటి అంటే ఏం పర్లేదు, టెక్స్ట్ మెసేజ్ రావటం లేదు అన్నారు కదా, అయినా పర్లేదు. ఓటీపీ వచ్చిందన్నారు కదా, మీకు ఓటీపీ రాకపోయినా పర్లేదు, సేవ్ అయినా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, సార్ జీఎన్ఎం నర్సింగ్ కోర్స్ నోటిఫికేషన్ అడ్మిషన్ చెప్పండి అనేసి. సో మీకు ఇదివరకే వీడియో చేశాను, జీఎన్ఎం అడ్మిషన్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందనేసి. సో దాంట్లో క్లియర్ కట్గా మీకైతే చెప్పాను. సో మనకి ఏపీలో ఉన్న ప్రైవేట్ కాలేజెస్ ఏవైతే నర్సింగ్ కాలేజెస్ ఉన్నాయో, సో దానికి సంబంధించినటువంటి స్కూల్ ఆఫ్ నర్సింగ్ అంటే జీఎన్ఎం కాలేజెస్ ఉంటాయన్నమాట. సో దాంట్లో అడ్మిషన్స్ ఉన్నాయో లేదో ప్రైవేట్ కాలేజ్కి వెళ్ళి అడగండి. గవర్నమెంట్ కాలేజ్లో సీట్ కావాలంటే మనకి నోటిఫికేషన్ వస్తుంది, నోటిఫికేషన్ త్రూ వెళ్ళాలి. కానీ ప్రైవేట్ కాలేజ్లో నోటిఫికేషన్ రాకముందే సీట్స్ అనేవి ఫిల్ అయిపోతాయి. సో తెలంగాణలో అండ్ ఏపీలో బోత్, ఒక ఏపీలోనే కాదు, ఏపీ అండ్ తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి అనమాట. సో ఎవరైతే స్టూడెంట్స్ అయితే జీఎన్ఎం చేద్దాం అనుకుంటున్నారో ప్లీజ్ మీరైతే మీ సీజన్ 5 వీడియో చేస్తాను, మరో వీడియో. కానీ ఆలోపు మనకి లాస్ట్ టైం చేసాం కదా జీఎన్ఎం వీడియో గురించి, సో ఆ వీడియో అయితే ఫుల్ క్లియర్గా మీరైతే చూడండి ఒకసారి. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, బ్రో బీఎస్సీ అప్లికేషన్ త్రూ ఎన్ని డేస్కి సర్టిఫికేట్ వెరిఫైడ్ అని మెసేజ్ వస్తుంది, ప్లీజ్ టెల్ మీ బ్రో, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు మీ బ్రో అంటున్నారు. ఇట్స్ నాట్ ఓన్లీ ఇంపార్టెంట్ టు యూ బట్ ఆల్సో టు ఆల్ ద స్టూడెంట్స్, ఓకేనా. సో ఏంటి అంటే ఇక్కడ బీఎస్సీ నర్సింగ్ అప్లికేషన్ చేసుకున్న తర్వాత ఎన్ని డేస్కి సర్టిఫికేట్ వెరిఫైడ్ అని వస్తుందంటే, వెరిఫైడ్ అనేది రాదు ఫ్రెండ్. ఇన్స్టెడ్ ఆఫ్ ఇక్కడ వెరిఫైడ్ అనేసి ఎలా వస్తుందంటే మనకి మెరిట్ లిస్ట్, ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. సో మీకు ఒక పని చేస్తాను, కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఇక్కడ చూసుకోండి, లెఫ్ట్ సైడ్లో మీకు అయితే ప్లేస్ చేస్తాను, ఓకేనా. సో కౌన్సిలింగ్ ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ అప్లికేషన్ అంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మెరిట్ లిస్ట్ అయితే వస్తుంది అనమాట. సో మెరిట్ లిస్ట్లో మీ యొక్క సర్టిఫికేట్స్ వెరిఫై అయితేనే మెరిట్ లిస్ట్లో మీ నేమ్ అయితే వస్తుంది. సో లేదంటే రాదనమాట. మెరిట్ లిస్ట్లో నేమ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్, తర్వాత సీట్ అలాట్మెంట్స్, తర్వాత రిపోర్టింగ్స్, తర్వాత క్లాసెస్, ఓకేనా. అది ప్రాసెస్. ఫస్ట్ మీ వెరిఫై అయినాయో లేదో ఎలా తెలిసిద్ది అంటే, సో ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేశారు. ఒకటి ప్రీ మెరిట్ లిస్ట్, ఫస్ట్ రిలీజ్ చేసే మెరిట్ లిస్ట్. సో అందులో కనుక మీ యొక్క నేమ్ అన్ని క్లియర్ కట్గా వచ్చినాయో ఒకసారి చెక్ చేసుకోండి అనేసి వాళ్ళు మీకు ఇస్తారు. ఇన్ కేస్ ఏమైనా తప్పులు ఉంటే వాళ్ళు మెయిల్ ఐడి ఇస్తారు, ఆ మెయిల్ ఐడి త్రూ మీరైతే సపోర్టింగ్ డాక్యుమెంట్స్ మీరు మెయిల్ చేయాల్సి ఉంటుంది యూనివర్సిటీకి. సో దాని ద్వారా వాళ్ళు ఏం చేశారంటే రిటర్న్ మళ్ళీ మీకు నెక్స్ట్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేశారు, ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేశారు. సో ఇక్కడ 2 మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారనమాట, ఒకటి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్, ఒకటి ఫైనల్ మెరిట్ లిస్ట్. ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎవరి నేమ్స్ అయితే వస్తాయో వాళ్ళకి ఇక ఫైనల్ అనమాట, వాళ్ళు వెబ్ ఆప్షన్స్ ఇవన్నీ ఎలిజిబుల్. సో మీరు ఇచ్చే వెబ్ ఆప్షన్ బట్టి చూసి మీకైతే సీట్ అనేది అలాట్ అవుతుంది, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి, తెలంగాణలో ఇంకా ఇంటర్ ఒరిజినల్ మెమో రాలేదు బ్రో, కానీ జెరాక్స్ కాపీ ఆర్ ఇంటర్నెట్ కాపీ పైన కాలేజ్ స్టాంప్ అండ్ ప్రిన్సిపల్ సిగ్నేచర్ పెట్టి అప్లై చేయవచ్చు అంటున్నారు. సో ఫ్రెండ్, ఇప్పటికీ మీరు చాలా లాగ్ అయినట్టున్నారు. చాలామందికి మెమోస్ ఇచ్చారు, ఒరిజినల్ మెమోస్ ఇచ్చారు, మీరు కాలేజ్కి వెళ్ళి అడగండి. ఒరిజినల్ మెమోస్ ఇచ్చారు, వాళ్ళకి చాలా మందికి క్లాసెస్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. డిగ్రీ వాళ్ళకి కూడా అడ్మిషన్ అయింది నా దగ్గర, అయిపోయినది బ్రో.
సో మరి మీరు ఇంత కేర్లెస్గా ఉండాలి అసలు. తీసుకోండి, ఒరిజినల్ మెమో తీసుకొని వెళ్ళండి. సో అందరికి వచ్చినాయి నాకు తెలుసు. సో ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ ఇప్పుడు చూసుకొని మనకి ఇంజనీరింగ్ బీటెక్ వాళ్ళకి కౌన్సిలింగ్ అయిపోయినది, ఇంజనీరింగ్ వాళ్ళకి అండ్ బైపీసీ వాళ్ళకి కొందరికి అయిపోయినది. సో ఇట్లా దోస్తు అంటే తెలంగాణకి సంబంధించినటువంటి డిగ్రీ అడ్మిషన్స్ ఉంది కదా, అది కూడా అయిపోయినది. ఇంకా అన్నీ అయిపోగా మీకు ఒక్కరికే ఇంకా ఒరిజినల్ మెమో ఇవ్వలేదు అనేసి మీరు ఎలా అంటున్నారు? సో నాకు తెలుసు కదా, తెలిసి కూడా నేను తప్పు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేను, ఓకేనా? సో ప్లీజ్ మీరు వెళ్ళి తీసుకోండి, ఓకే. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ఇంటర్మీడియట్కి మార్క్స్ మెమో రాలేదు అన్నయ్య, ఎలా అన్నయ్య అని అడుగుతున్నారు. సారీ, ఈ యొక్క క్వశ్చన్కి నేను ఇందాకే ఆన్సర్ ఇచ్చాను, మళ్ళీ ఇవ్వలేను. సో ఎట్లా ఉంటుందంటే కొన్ని కామెంట్ చూస్తే కోపం వస్తుంది. సో ఎందుకంటే చాలామందికి ఇక్కడ కౌన్సిలింగ్ అయిపోతున్న సీట్స్ వచ్చినాయి, క్లాసెస్ స్టార్ట్ అవుతాయి, ఇంకా కొందరు ఇంకా వాళ్ళ ఎడ్యుకేషన్ అనేది స్టార్ట్ కూడా చేయట్లేదు. అంటే వాళ్ళు ఒకవైపు వెళ్ళట్లేదు, ఇంకా చూడట్లేదు కూడా వేరే ఏం జరుగుతుంది బయట పరిస్థితి ఏంటి అనేసి కూడా చూడట్లేదు. సో అందుకొరికి కొంచెం అనిపిస్తుంది అలా. నెక్స్ట్ కామెంట్ చూడండి, అన్నయ్య నేను బీఈడీ కంప్లీట్ చేశాను, ఇప్పుడు జిఎన్ఎం నర్సింగ్ చేయాలి అనుకుంటున్నా. ఇంటర్లో ఎంపీసీ కంప్లీట్ 60% మార్క్స్ ఉన్నాయి. కేఎన్ఆర్ యూహెచ్ఎస్లో అప్లికేషన్ పెడితే సీట్ వస్తుందా? రాకుంటే ప్రైవేట్లో ఫీ కట్టి చేయాలా అంటున్నారు. సో మీరు కేఎన్ఆర్ యూహెచ్ఎస్, మనకి జిఎన్ఎం అనేది కేఎన్ఆర్ యూహెచ్ఎస్ నుంచి రాదు. సో నెక్స్ట్ మీరు తెలంగాణ కాబట్టి డిఎంఈ మనకి టీజీఎన్ఎంసీ అనే వెబ్సైట్ ఉంటుంది, అందులో అయితే వస్తుంది అనమాట. మనకి నోటిఫికేషన్ రాకముందే ప్రైవేట్ కాలేజ్కి వెళ్ళి మీరైతే గవర్నమెంట్ పై ఆధారపడకండి, ప్రైవేట్ కాలేజీలోకి వెళ్ళి సీట్స్ ఎక్కడ వేకెంట్ ఉంటాయో ఆ కాలేజ్కి వెళ్ళి మీరైతే సీట్స్ అనేవి అడ్మిషన్ అనేది తీసుకోండి. ఫస్ట్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. మీరు ఎలాగో ఆల్రెడీ మీరు బీఈడీ కంప్లీట్ అయిపోయింది అంటున్నారు కాబట్టి మీకు స్కాలర్షిప్ వచ్చి ఉంటుంది. సో బట్ అయినా కానీ ఇప్పుడు ఇందులో మీరైతే ఫీ పే చేసి మీరు జాయిన్ అయితే అవ్వచ్చు, తక్కువ ఫీజే ఉంటుంది, ఏం ప్రాబ్లం లేదు, ఓకేనా? సో ఫ్రెండ్స్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, అన్న మరి ఒకేషనల్ వాళ్ళు బ్రిడ్జ్ కోర్స్ మేము అప్లోడ్ చేయాలి కదా, అది కాలేజ్లో ఇవ్వరు కదా, కాలేజ్ రెక్స్ తీసుకొని అప్లోడ్ చేసి సరిపోతుందా అనేసి అంటున్నారు. బ్రిడ్జ్ కోర్స్ సర్టిఫికేట్ కాలేజ్లో ఇస్తారు ఫ్రెండ్. సో ఓకేనా, ఇస్తారు, తీసుకోండి. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, బ్రదర్ 1 year గ్యాప్ వస్తే గ్యాప్ సర్టిఫికేట్ కావాలా బ్రదర్, బీఎస్సీ ఎన్ఎస్టీకి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది? ఓకే. సో బ్రో ఒకసారి 1 year వచ్చిన 2 years వచ్చిన 3 years వచ్చిన గ్యాప్ సర్టిఫికేట్ అనేది పక్కా నెససరీ. ఎందుకంటే మీకు స్కాలర్షిప్ రావాలి అంటే గ్యాప్ సర్టిఫికేట్ అనేది చాలా అవసరం పడుతుంది, ఓకేనా? సో బీఎస్సీ ఎన్ఎస్టీషియా వచ్చేసి మనకి ఇంకా నెక్స్ట్ మంత్ అక్టోబర్. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, సార్ ఇన్ ఏపీ బీఎస్సీ నర్సింగ్ కౌన్సిలింగ్ కండక్టెడ్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆర్ ఎనీ అదర్ కాలేజెస్ ప్లీజ్ టెల్ మీ సార్ అనేసి అంటే ఫ్రెండ్స్ ఇన్ ఏపీ ఓన్లీ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఇట్ సెల్ఫ్ ఈస్ కండక్టింగ్ కౌన్సిలింగ్ ఫర్ బీఎస్సీ నర్సింగ్ ఇట్ సెల్ఫ్. Other than this, no other option is there to get an admission in BSc Nursing. So friends, are you understood? So only one university is conducting counseling for BSc Nursing. ఫ్రెండ్స్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అండ్ మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆలోచన పెట్టుకోండి. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, బ్రో ఎడిట్ ఆప్షన్ వస్తుందా ఇన్ కేస్ మిస్టేక్స్ ఉంటే? నో ఫ్రెండ్, ఎడిట్ ఆప్షన్ అనేది ఏముండదు, ఇంకా తీసేస్తున్నారు ఎడిట్ ఆప్షన్. మీరు ఇంకా ఏమైనా మిస్టేక్స్ కనుక చేస్తుంటే మీ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. సో ప్లీజ్ కేర్ఫుల్గా అప్లికేషన్ అయితే చేసుకోండి. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, బీఎస్సీ నర్సింగ్ నేమ్స్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది అని అంటున్నారు. సో ఫ్రెండ్ మనకి ఆల్రెడీ బీపీటీ అంటే ఫస్ట్ 1 by 1 కౌన్సిలింగ్ అయితే కంప్లీట్ చేశారనమాట నిమ్స్ వాళ్ళు. సో ఎట్లా అంటే ఇప్పుడు బీపీటీ అంటే ఫిజియోథెరపీ వల్ల కౌన్సిలింగ్ సీట్ అలాట్మెంట్స్ అయితే వచ్చినాయి. ఐ మీన్ వాళ్ళని ఏ ర్యాంక్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ వచ్చేసి సీట్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోండి అని చెప్పేసి అన్నారు. 21st ఈ మంత్ 21st రోజు వెళ్ళి వాళ్ళైతే సీట్స్ అనేవి కన్ఫర్మ్ చేసుకుంటారు. సో ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి బీఎస్సీ నర్సింగ్ యొక్క మెరిట్ లిస్ట్ అయితే వస్తుంది అనమాట. 1 by 1 ఒక్కదాని తర్వాత ఒకటైతే ఉంటుంది కౌన్సిలింగ్. సో అలాగే నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, హాయ్ అన్న, ఐఎమ్ ఏపీ స్టూడెంట్ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ బీఎస్సీ నర్సింగ్ అప్లై ఇచ్చేసాను, కానీ ఒక మిస్టేక్ జరిగింది అన్న. ర్యాంక్ ప్లేస్లో స్కోర్ మార్క్స్ ఉన్నాయి, స్కోర్ ప్లేస్లో ర్యాంక్ ఉంది, ఇప్పుడు ఏం చేయాలి? సో ఫ్రెండ్స్ ఇలా చేస్తే మీకు అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. నేను చెప్పాను 1కి 10 సార్లు చెక్ చేసుకోండి, అప్లికేషన్ ఫాస్ట్గా చేసుకోండి. సో చూసి చేసుకోండి అని చెప్పాను. సో మీరు ఇంకా నేను వీడియో కూడా చేశాను కదా మా అప్లికేషన్ వీడియో, సో అది కూడా చూసి మీరు ఇలా చేస్తే ఎలా అసలు? సో ఒక్కొక్కటి కేర్ఫుల్గా చూసుకోవాలి కదా, మన లైఫ్ విషయం కదా. సో మళ్ళీ మీరు ఏం చేస్తారు చెప్పండి? సో చూడండి, మళ్ళీ నెక్స్ట్ కనుక మీకు పాసిబుల్ కనుక అయ్యేట్టుగా అనిపిస్తలేదు అంటే సో నెక్స్ట్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. లైక్ ఎలా అంటే వేరే మొబైల్ నెంబర్ ఇచ్చేసి మళ్ళీ పేమెంట్ చేసేసుకోండి, ఓకేనా? అది ఒక్కటే ఆప్షన్, ఇంకా వేరేది లేదు. ఇటు డబ్బులు వేస్ట్ అవ్వద్దు అనుకుంటే ఇంకా మీరు
మీరు అప్లికేషన్ అయితే రిజెక్ట్ చేసుకోండి. లేదు అయినా పర్లేదు ఎలాగైనా వెళ్తామంటే మళ్ళీ మీకు ఇక్కడ సీట్ రాదు. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ స్కోర్ ప్లేస్లో ర్యాంక్ పడింది, అంటే ర్యాంక్ చాలా తక్కువ ఉంటుంది, స్కోర్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇన్ కేస్ ఇప్పుడు చూసుకున్నట్లయితే ర్యాంక్ వచ్చేసి మనం ఎంత అనుకున్నా కానీ ఇప్పుడు ర్యాంక్ స్కోర్ అనేది మ్యాచ్ అవ్వదు కదా. సో అట్లా మీకు ఇబ్బంది అవుతుంది అనమాట. ప్లీజ్ సో ఇన్ కేస్ వేరే మొబైల్ నెంబర్ ఇచ్చేసి మళ్ళీ కొత్త అప్లికేషన్ చేసుకోండి. అదొక్కటే మార్గం అని. ఫ్రెండ్స్, ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ పెట్టుకోండి.